ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మిమ్మల్ని మాకు తెలియపరిచి మీ ఉద్దేశాలు నెరవేర్చడానికి, మీ ఇష్టాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఆనందపరచడానికి మేమేం చేయాలో వాటిని అన్నిటినీ మీరు రాసి మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వ్రాయబడిన లేఖనములలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి మీ మాటలు ఎంత విలువైనవో ఈ ప్రపంచానికి అందించి మీ వైపునకు ఈ భూమి మీద మానవులను ఆకర్షింపజేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. దేవుడు రాయించి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథము ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నిటికంటే, పుస్తకాలన్నిటికంటే చాలా గొప్పది. ఇది ఎంత గొప్పది అన్న సంగతి ఈ తరంలోనైతే నాకు జైశాలి సుందరరావు గారే గుర్తించినట్టుగా నేను చూశాను. బైబిలు చాలా గొప్ప పుస్తకం. అందరూ గుర్తించారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే లోకంలో ఉన్నవారందరూ క్రీస్తును నమ్మిన క్రైస్తవులుగా బైబిల్ కలిగి గుర్తించారనుకుంటే ఈ బైబిల్ని హైలైట్ ఎవరు చేశారు? లోకంలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటికంటే బైబిల్ గొప్పది అని బైబిల్ మీద సరైనటువంటి ఫోకస్ నేడున్నటువంటి క్రైస్తవుల్లో ఎవరో చేయలేదు. ప్రభుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి అని అలా చెప్పారు తప్ప బైబిల్ అనేది చాలా గొప్ప పుస్తకం అని, దీని ముందు ఏ పుస్తకమైనా దిగదుడిపే. అన్ని పుస్తకాల కంటే ముందు నువ్వు బైబిలే చదవాలి. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ తప్ప ఇంకేం నువ్వు చదవలసిన అవసరం లేదని చెప్పినటువంటి వ్యక్తుల్లో జైశాలి గారేనండి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఏ మాట అయినా, మాట అంటే మనకు గుర్తు రావాల్సింది యేసు. మాట, బైబిల్లో మాట అని ఎక్కడ ఉన్నా ఆ మాట వెనుక ఉన్నది యేసు. ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని, ఆ వాక్యం యేసు అని ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ చూపిస్తున్నవి. ఈ మాటలన్నీ యేసు అని. బైబిల్లో ఏ మాట అయినా అది యేసు నుండే వచ్చింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా రాలేదు. కలిగి ఉన్నది ఏది, బైబిల్ అయినా సృష్టి అయినా, ఆయన లేకుండా ఏది రాలేదు. ఆయన నుండే, ఆయన ద్వారా సమస్తమును. బైబిల్లో మనం చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, 16, 17 వచనాలు మనం చూస్తే
ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన ద్వారా సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడును. ఆయన ద్వారా, ఆయన బట్టి. అంటే బైబిల్లో ఏ మాటను మీరు ఆలోచించినా ఇది ఖచ్చితంగా యేసు వలనే వచ్చింది. యేసు గురించి మనం ఆలోచిస్తే యేసు ఎవరు? యేసు ఎవరు అంటే మనకు తెలిసింది రక్షకుడు, మనకు తెలిసింది అభిషిక్తుడు. ఇంకా యేసు రక్షకుడు, యేసు అభిషిక్తుడు అని ప్రపంచం అంతటికీ అందరూ ప్రకటించారు. కానీ యేసు ప్రభువుని మరో విధంగా మీరు ఫోకస్ చేస్తే ప్రపంచంలో ఉన్నవాడు అందరూ పోతారు. యేసు ప్రభువుని ప్రపంచానికి పరిచయం చేయటంలో ఎలా పరిచయం చేయాలి? యేసు ముందు ఎవడు నిలబడినా వాడు కిందనే ఉంటాడు, యేసే పైన ఉంటాడు. అలాంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. యేసుని అంత చక్కగా మనం హైలైట్ చేయాలి. ప్రపంచంలో ఎవడైనా యేసు ముందు చిన్నవాడే. యేసు ముందు ఎవడైనా ఎందులోనైనా, క్యారెక్టర్లోనైనా, సబ్జెక్టులోనైనా, ఏ విషయంలోనైనా యేసు ముందు ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడే కానీ యేసు ముందు ఏదైనా అది చాలా చిన్నదే. ఎందుకంటే యేసును గూర్చి యేసు ఏం చెప్పుకున్నాడో మీరు చదువుకోవాలి. మత్తయి సువార్త 23:10 మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసుప్రభు ఎవరటండి? ఒక్కడే గురువు అని అన్నాడు. గురువు అంటే యేసు గురువు. గురువు అంటే ఎందులో గురువు? సర్వంలో, సమస్తంలో యేసే గురువు. మీరు ఏ సబ్జెక్టు చెప్పినా ఆ సబ్జెక్టు విషయంలో యేసుప్రభు ఏమవుతాడట? గురువు. ఏ సబ్జెక్టు తీసుకురండి, యేసే గురువు. యేసు ఏమై ఉన్నాడు? యేసు ఇప్పుడు ఏమై ఉన్నాడు? వాక్యం. యేసుప్రభు ఏమై ఉన్నాడు? వాక్యం. వాక్యం అంటే మాట, అంతేనా? మాట, వాక్యం, శబ్దం, ఇవన్నీ ఒకటే. మాట అన్నా, వాక్యం అన్నా, శబ్దం అన్నా ఒకటే. కానీ టోటల్గా ఎవరు ఈ వాక్యం? యేసు. మరి బైబిల్లో ఉన్నవేంటి? వాక్యాలు. బైబిల్లో ఉన్నవేంటండి? వాక్యాలు. అంటే ఇప్పుడు ఈ బైబిల్ను చూపించి మీరేమనాలి? గురువు. బైబిల్ ఎవరు? గురువు. ప్రపంచంలో ఏ పుస్తకం నిలబెట్టినా ఆ పుస్తకాల మీద ఈ పుస్తకాన్ని పెట్టాలి. ఏమనాలి? గురువు. ఏ సబ్జెక్టులోనైనా ఈరోజు ఉన్నటువంటి మానవులలో మానవ పుట్టుక గురించి ఆలోచిస్తే మనిషి ఎక్కడి నుండి పుట్టాడు అని అడిగితే మనుషులు అంటున్నారు, అందులో డార్విన్ అనేవాడు అంటున్నాడు కోతి నుండి పుట్టాడు అని అన్నాడు. కోతి నుండి పుట్టాడు అన్నారు. కోతి నుండి పుట్టాడు అని నువ్వు అంటున్నావు. నువ్వు చెప్పావు, చెప్పిన నువ్వు గురువా?
చెప్పు చెప్పు, నువ్వు గురువా? నువ్వు నిజమేనా? కోతి వచ్చాడా? కోతి వచ్చాడు అని నువ్వంటే నా ప్రశ్న, మనిషి వచ్చింది కోతి నుండి అన్నాడు, కోతి ఎలా వచ్చింది? చెప్పన్నాడు. లోకంలో మేము పండితులము, మాస్టర్లము, స్కాలర్సు అని చెప్పేసుకుంటున్నారు, చూసారు? కోతి నుండే మనిషి వచ్చాడని నువ్వు అన్నావు కదా, దాన్ని నేను అడుగుతున్నా, కోతి ఎలా వచ్చింది? కోతి ఎక్కడ వచ్చింది? ఎక్కడ జీవ ఏమంటారు? ఏకకణ జీవి. ఏది ఏకకణ జీవి? ఎక్కడుందా ఏకకణ జీవి? ఏకకణ జీవి చెప్పు, ఏది ఏకకణ జీవి నుండి వచ్చిందా? అంటే ఏకకణ జీవి నుండి కోతి, ఏకకణ జీవి నుండి మనిషి, ఏకకణ జీవి నుండి ఆవు, ఏకకణ జీవి నుండి మొక్కలు, ఏకకణ జీవి నుండి అన్నీ వచ్చాయనుకుంటే అది నిజంగా మేము నమ్మొచ్చా? ఈరోజు లోక జ్ఞానం తెలుసు అనుకుంటూ లోక జ్ఞానంలో కూడా కనీస జ్ఞానం లేని దశలో ఈరోజు ప్రపంచంలో మనుషులు ఉన్నారు. ఆ ప్రపంచ పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. కోతి ఎక్కడి నుండి వచ్చింది? కోతి నుండి వచ్చింది, అంతవరకు నీకు తెలుసు. ఆవు ఎక్కడి నుండి వచ్చింది? ఆవు నుండి. పిల్లి ఎక్కడి నుండి వచ్చింది? పిల్లి నుండి. మొదటి పిల్లి ఎక్కడి నుండి వచ్చింది? మొదటి ఆవు ఎక్కడి నుండి వచ్చింది? మొదటి పులి ఎక్కడి నుండి వచ్చింది? మొదటి సింహం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం గురువు చెప్పాలి తప్ప ఎవడూ చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏకకణ జీవి. ఇంతకీ ఏది ఆ ఏకకణ జీవి? అది నువ్వు చెప్పలేవు. మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి? గురువు దగ్గర రావాలి. ఏకకణ జీవే, ఏక కణం, ఒకే కణం నుండి ఏకకణ జీవి అన్నారు కదా. మరి ఏంటో ఏకకణం? ఆ ఏకకణం, ఆ ఒక కణం, అది ఎక్కడి వచ్చింది? చెప్పలేరండి, చెప్పలేరు. వాళ్ళకు అంతు చిక్కదు. వాళ్ళ భాషలోకి వెళ్ళినా దొరికిపోతారు, వాళ్ళు ఎక్కడున్నా దొరికిపోతారు. ఏకకణ జీవి అన్నారనుకో, ఏంటా ఏకకణ జీవి? అమీబా. ఈ అమీబా ఎక్కడి వచ్చింది? అమీబా కంటే చిన్నది ఏంటట? వైరస్ అట. ఆ వైరస్ ఎక్కడి వచ్చింది? అంటే ఈరోజు లోక జ్ఞానం తెలుసు అనుకుంటూ వెర్రితలలు వేస్తుంది. వాళ్ళు కూడా సరైనటువంటి సబ్జెక్టు తెలియని వారుగా మనకు అనిపిస్తారు. ఎందుకంటే లోక జ్ఞానము అని ఈరోజు పుస్తకాలలో బోధింపబడుతున్నటువంటి ఈ జ్ఞానం ఉంది చూశారు, ఇది ఎంతవరకు శాస్త్రవేత్తలకు తెలుసు అని మనం శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తే వాళ్ళు అంటున్నారు, మాకు ప్రకృతిలో మహా అయితే మాకు తెలిసింది 10%. వాళ్ళు మంచోళ్ళేనండి. కొంతమంది అంటున్నారు ఏమని, మాకు తెలిసింది 10%, ఇంకా తెలుసుకోవాల్సింది 90% ఉంది, అది డార్క్ మ్యాటర్ అన్నారు. ఇంకా 90% మేము తెలుసుకోవాలి, మాకు తెలిసింది 10%. 10% తెలిస్తే 10% మీరు పుస్తకాల్లో రాశారు. ఆ పుస్తకాలలో ఉన్న 10% పోని తెలుసుకున్నాడా మనిషి? ఒకడు 1%, ఒకడు 2%, ఒకడు 5%, 6, 7 అంతే. లోకం తెలుసు అన్న 10% కూడా ఈరోజు మనుషులకు తెలియలేదు. ఎందుకు వీళ్ళకి 10% తెలుసు అంటున్నారు? అంటే 10% ఎందుకు తెలుసు అంటున్నారు? మాకు
మానవ జన్మ అనేది ఎలా జరిగిందంటే అది ఒక్క జంతువు నుండి, అది కూడా కోతి నుండి మాత్రమే జరిగింది. అది మాకు తెలిసింది 10%. కానీ ఇంకా 90% తెలుసుకోవలసి ఉంది. మరి 90% తెలియని వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు 90% తెలియని లోక జ్ఞానులు యేసు ముందు ఎవరు? 10% తెలిసిన బచ్చగాళ్ళు. అంతే కదా. మరి గురువు కదండి, బైబిల్ గురువు కదా, మాట గురువు కదా, యేసు గురువు కదా. యేసు ఒక్కడే గురువు అని అన్నాడు. ఆయన చెప్పుకున్నాడు, నేనే గురువుని. ప్రకృతి గురించి మాట్లాడగలను, జంతువుల గురించి మాట్లాడగలను, వృక్షాల గురించి మాట్లాడగలను, దేని గురించైనా మాట్లాడగలను. నేను గురువుని. ఒక కరాటాలో గురువే కాదు యేసు. ఏండి చాలామంది ఏమంటారు, ఏంటి మా మాస్టర్ గారు గురువు అండి, గురుగారండి, ఎవరండి అంటే కరాటా అట అంటే అతనికి ఏమొచ్చు? కరాటాలో గురువు. అవతలోడు బుర్ర మీద రాడ్డుతో కొట్టినా చచ్చిపోతాడు. ఏం కరాటా? అర్థమైందా? కరాటేలో గురువు అయితే ఏం చేయాలి? కర్రతో కొడితే చావకూడదు. కరాటే కదా. మరి కర్రతో కొడితే ఏమవ్వాలి? చావకూడదు. కానీ వెనకాతను కొట్టేసాడు అనుకో, పోతావు. నువ్వేం గురువు? నువ్వు గురువేటి? ఈయన కరాటేలో గురువు అండి, లెక్కల్లో గురువు అండి, ఈయన తెలుగులో గురువు అండి. ఒక్కొక్క అంశం మీద నువ్వు గురువు అని పెట్టేసుకున్నావు, కానీ అసలు నా దృష్టిలో నువ్వు గురువు కూడా కాదు. కానీ యేసు అలా కాదండి. నువ్వు గురువు అంటున్నావు, ఆయన ఏమంటాడు తెలుసా? అసలు నువ్వేం గురువి? 10% తెలిసిన నీవేం గురువి? 90% తెలుసుకోవలసిన నీవెక్కడ గురువి? ఏది ఎక్కడ నుండి వచ్చిందో మూలం తెలియని నీవు గురువేనా? అండి ఒక ఆవు ఎక్కడి నుండి వచ్చింది అది చెప్పలేరండి. కానీ అది ఒక్క బైబిలే చెప్పగలదు. బైబిలే చెప్పగలదండి. ఒకసారి బైబిల్ చూద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడు గురువు చెప్తున్నాడు, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులు. అంటే మొదట ఎక్కడి నుండి వచ్చింది? పశువు. అదే పశువులు. పశువులు అంటే గేదెలు, ఆవులు, ఇవన్నీ ఏంటి? పశువులు. మొదట ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఏకణ జీవి నుండా? మొదట ఎక్కడి నుండి వచ్చింది? బహుగణ జీవుల నుండా? మొదట ఎక్కడి నుండి వచ్చింది? యూనివర్సిటీలో వెళ్ళి అడగండి, చెప్పలేరండి. మూలము తెలియని వాళ్ళు చెప్పలేరు. బైబిల్ తెలియని వారు ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి అసలు అందలేదు. అది. పశువులు ఎక్కడి వచ్చాయట? ఏమని చదివారండి? వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులు, పురుగులు, అడవి జంతువులు. జంతువులు, ఇటు సింహం ఉంది, పులి ఉంది, ఎలుగుబంటి ఉంది. జంతువులు గాని, పురుగులు గాని, పశువులు గాని భూమి పుట్టించుగాక అని పలికెను. అంటే వాళ్ళకి అంత అర్థమైపోయింది. ఏమని? జంతువు గాని, పశువు గాని, పురుగు గాని ఎక్కడి నుండి వచ్చాయి? భూమిలో నుండి. అంటే ఈ 3 పరిశీలించారనుకోండి, వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది. ఒరే, ఇవన్నీ కలిసి ఎక్కడి నుండో వచ్చినట్టున్నాయి. అయితే ఏకణ జీవి నుండి వచ్చాయి. బాగా ఆలోచించండి. పశువులు కానీ, పురుగులు కానీ, జంతువులు కానీ అవన్నీ కలిసి ఒక దగ్గర నుండే వచ్చాయి. అంటే వీటన్నిటిని టెస్ట్ చేస్తే ఏం చెప్తాయి?
మట్టిలోకి వెళ్ళిపో, మట్టిలోకి వెళ్ళిపో, మట్టిలోకి వెళ్ళిపో. ఆవు ఎక్కడ వచ్చింది? అది అక్కడ వచ్చింది. జంతువులు ఎక్కడ? అది అక్కడ వచ్చింది. పురుగు ఎక్కడ? అక్కడ వచ్చింది. అంటే పురుగైనా భూమి వైపే చూపిస్తుంది, జంతువైనా భూమి వైపే చూపిస్తుంది, పశువైనా భూమి వైపే చూపిస్తుంది. అంటే ఇవన్నీ ఒకవైపే చూపిస్తున్నాయంటే ఈరోజు ప్రకృతిని పరిశీలించి శాస్త్రవేత్తలు చెప్పిన తీరు ఏంటి? ఇవన్నీ ఒక దగ్గర నుండి వచ్చే కనుక ఖచ్చితంగా ఏకం జీవి. కానీ వాటి జాతి ప్రకారము అవి వచ్చాయన్న సంగతి గురువు అది బైబిలే చెప్పగలదు. వాటి జాతులు ఒక జాతి నుండి రాలేదు. మానవుడు అనేవాడు మాత్రం జాతుల ప్రకారం వచ్చాడు. అపోస్తలుల కార్యాలు 17:26 చూస్తే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను అని అన్నాడు. ఈ జాతులన్నీ ఎక్కడి వచ్చాయి? ఒక జాతి నుండి. ఏకన జీవి కాదు, ఒక జాతి నుండి, ఒకను నుండి ప్రతి జాతి మనుషులను అన్నాడు. అంటే మానవులను టెస్ట్ చేస్తే మొదటి మనిషిని చూపిస్తుంది, జంతువులను, పురుగులను, వీటినన్నిటినీ చూపిస్తే, పక్షులను కానీ జీవరాశిని కానీ వీటినన్నిటినీ చూపిస్తే అది మట్టినే చూపిస్తుంది. ఎందుకంటే అందులో నుండే వచ్చాయి. కనుక ఈరోజు శాస్త్రవేత్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమని? ఈ జంతువులన్నిటినీ టెస్ట్ చేసే అవన్నీ ఒక దగ్గర నుండే వచ్చినట్టున్నాయి. అంటే ఇవన్నీ ఎక్కడ జీవి నుండి వచ్చాయా? దేవుణ్ణి నమ్మరు కదా. దేవుణ్ణి బైబిల్ని నమ్మని వాడు ఏమని చెప్తాడు? ఇవన్నీ కలిసి ఒక దగ్గర నుండి వచ్చాయని చెప్తాడు. కానీ బైబిల్ ఏమంటుంది? వాటి జాతి ప్రకారము పశువులను, జంతువులను, పురుగులను, అంటే ఏది ఎక్కడి నుండి వచ్చింది అంటే దానికదే వచ్చింది అంటున్నారు. ఆవు నుండి ఆవు వచ్చింది, రైట్ ఆన్సరే. పురుగు నుండి పురుగులు వచ్చాయి, రైట్ ఆన్సరే. పశువుల నుండి పశువులు వచ్చాయి, రైట్ ఆన్సరే. పశువులు ఎక్కడి నుండి వచ్చాయి అది నువ్వు చెప్పలేవు. నువ్వు చెప్పలేనప్పుడు ఎవరి దగ్గర రావాలి? గురుగారి దగ్గర రా. గురుగారి దగ్గర రా, యేసుప్రభు దగ్గర రా అని చెప్తాడు ఆయన. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే గురువు. అంటే ఈరోజు గురువులని ప్రపంచంలో పిలువబడుతున్న వారు యేసు ముందు గురువులా? అండి, యేసు ముందు ఎవరు? వీళ్ళు గురువులు అనుకుంటున్నారు. నిజంగా ఈ మాట చూసిన తర్వాత మీరేమనుకోవాలి? క్రైస్తవులుగా గురువు అని పేరు తగిలించుకునే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు గురువే కాదు, నీకు కూడా గురువు ఉన్నాడు, రా నన్ను పిలాలి. నిజమండి. యేసుప్రభు అంటే ఈరోజు ప్రపంచంలో ఏ గురువు అయినా సరే భయపడిపోవాలి. ఎందుకంటే ఆ యేసు అన్నిటిలో గురువే, అన్నిటిలోనండి. మనస్తత్వంలోని ఆయనే గురువు. చనిపోయి తిరిగి లేవటం, ఎదుటి వారిని బ్రతికించటంలో ఆయనే గురువు. పాపం చెయ్యకుండా ఉండటంలో ఆయనే గురువు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేని గురించి అయినా, ఆకాశం కలిగించింది ఎవరు? ఆయనే. నక్షత్రాలు కలిగించింది ఎవరు? ఆయనే. జంతువులు కలిగించింది ఎవరు? ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు, అన్నిటినీ కలిగించినటువంటి ఆయనే అయినప్పుడు, మాన్యుల్ అయినప్పుడు అతనికి ఏం పేరు పెట్టాలి? ఐఎమ్ మాన్యుల్ అని అన్నాడు. అదే ఇమ్మాన్యుయల్ అని. ఇంగ్లీష్లో మీరు చదివితే భలేగా ఉంటుంది అది. మాన్యుల్ అంటే ఏమనుకున్నారు? ఇమ్మాన్యుయల్ అదనమాట. నేనే మాన్యుల్. నేను ఎందులోనైనా దేని గురించి చెప్పాలన్నా నేనే గురువుని. ఇమ్మాన్యుయల్ అంటే ఎవరు అనుకున్నారు? ఇమ్మాన్యుయల్ అంటే
మాన్యువల్. ప్రతి టీవీ కొనేటప్పుడు ఒక పుస్తకం ఇస్తాడు, పెద్ద కీబోర్డ్ కొనడానికి పుస్తకం ఇస్తాడు, ఇది కొనాలనుకో పుస్తకం ఇస్తాడు, మైక్ కొన్న పుస్తకం ఇస్తాడు. అంటే ఏంటి అది? మాన్యువల్ అంటారు. మాన్యువల్ అంటే మొత్తం దాని తాలూకా పుట్టు పూర్వోత్తరాలన్నీ, ప్రతిదాని పుట్టుక, అది ఎలాగొచ్చింది, ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశాడు, దేని నుండి అది వచ్చింది, ఎటు నుండి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఆన్ చేయాలి, ఎలాగ ఇది పనిచేస్తుంది, ఇదంతా చెప్పేది ఆ పుస్తకంలో ఉంటే ప్రపంచంలో ఉన్న దాని అంతటి గురించి చెప్పేదండి ఈ పుస్తకంలో ఉందండి. ఈ పుస్తకంలో ఉందండి. ఈ పుస్తకం ఉంది. అందుకే ప్రపంచంలో ఏ పుస్తకం అని నిలబడదండి. ఇది ముందుగానే కనిపెట్టేసి జైశాలి గారు ఏమన్నారు? సకల శాస్త్రాలను అధిగమించింది అని ఒకసారి చెప్పారు. మరొకసారి బైబిల్ ముందు చేతులు జోడించిన ఏటండి బాబా టైటిల్ ఏంటి? ఆ టైటిల్ దేవుడు ఏమనుకుంటా చెప్పండి? దేవుడికి ఎలాగుంటా చెప్పండి? అప్పుడప్పుడు మనం గెలిచినప్పుడు ఏమంటాం? గెలిచాను, నేనే గెలిచాను అన్నట్టుగా. దేవుడికి ఏమనిపిస్తే ఆ టైటిల్ చూడగానే ఏం చెప్పావు నువ్వు అని అనిపించదు. బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్, అది చెప్పడానికి కూడా ధైర్యం ఉండలేదు. మీరు బయటకు వెళ్ళి చెప్పండి ఏంటి? బైబిల్ని దొంగిలించిన మిలేనియం మహనీయులు, ఆ మాటలు చూడండి ఆయన ఎలా ఉన్నాయో. నువ్వేదని చెప్పావా? అయి దొంగతనం చేశావు. ఎక్కడుండి నీకు ఈ విషయాల్లో తెలుసు? బైబిల్ నుండి కాపీ కొట్టావు. అయితే నువ్వు ఒక నిజం చెప్పావంటే అది బైబిల్ నుండి కాపీ కొట్టింది. సైంటిస్ట్ అయినా తలదించాలి. ప్రపంచంలో ఏ పుస్తకం అయినా అది పైనే ఉండాలి. అందుకే దేవుడు మరి ఏమనుకున్నాడో తెలియదు కానండి. మరి పుస్తకాలన్నీ మొట్టమొదటిసారిగా ముద్రించటంలో ఏది ముద్రించాడు? బైబిల్ని. ఎందుకు? అంతకుముందు పుస్తకాలు లేవా? ఎవరి పుస్తకాలు లేవా? ఎవరు పుస్తకాలను ప్రింటింగ్ చేసుకోలేదా? బైబిలే ఎందుకు ముద్రింపబడాలి అంటే పుస్తక పురుగులు ఉంటారు కొంతమంది. ఏం పురుగులట వాళ్ళు? పుస్తకాల పురుగులట. ఆ పుస్తకాల పురుగు అన్నోడికి సరిగ్గా వెనకత్ర కొత్త మీద పడాలు కొట్టే ఒరే మొదటి పుస్తకం ఏదిరా అని అడగాలండి. మరి పుస్తకం పురుగు కదా. మొదటి పుస్తకం ఏది? బైబిల్. అమ్మ చదివావా? చదివావా? ఏమైనా అర్థమైపోయిందా? నవల చదివేస్తావా ఈజీగా ఉందని? ఆమె మీరు ఎటు వెళుతున్నారు? అతడు నేను ఇప్పుడే వచ్చాను. ఇది నవల. నవల్సా? షేక్స్పియరు, గాడిద గుడ్డు, ఏవేవో నవల్స్ చదివేసి పుస్తకాలు పురుగువా నువ్వు? ఇది పెద్ద లైబ్రరీయా? నీదేం లైబ్రరీ నీది? ప్రపంచంలో అనేది ఎవడైనా లైబ్రరీ పెడితే ముందు ఓపెనింగ్ బైబిల్లే పెట్టాలి ఫస్ట్ ముందు. ఎందుకంటే ముద్రింపబడిన మొదటి పుస్తకం కనుకరా ఏం చేయాలి? ఇది ముందు పెట్టు. ఏం పెట్టవు నువ్వు? ఈ పుస్తకం ఎందుకు పెట్టవు నువ్వు? గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో ఏముంది? గ్రంథాలయంలో ఏ పుస్తకం ఉంది? ఏ పుస్తకాలు ఎక్కువ పెట్టాలి? ముందు ఏ పుస్తకం అయితే ఉందో ఆ పుస్తకం పెట్టి ముందు. ఏ పుస్తకం గొప్పదైతే ఆ పుస్తకం ముందు పెట్టు. ఈరోజు ప్రపంచం ఈ పుస్తకాన్ని గుర్తించలేదండి, కానీ జైశాలి గారు గుర్తించానన్నారు. ఇగో సకల శాస్త్రం అధిగమించింది బైబిల్. తెలుసా నీకు? బైబిల్ ముందు చేతులు జోడించాలి అంటే అర్థం ఏంటి? ఎవడైనా తలదించవలసిందే బైబిల్ ముందు. ఎందుకంటే ఏ సబ్జెక్టుకైనా సమాధానం చెప్పేది బైబిలే. అప్పుడు నువ్వేం చేయాలి? నమస్కారం పెట్టిపోవాలా. జంతువులు ఎక్కడి నుండి వచ్చాయి తెలియదు కదా? అవి నమస్కారం పెట్టు. చెప్తాను నేను. జంతువులు ఎక్కడి నుండి వచ్చాయి తెలుసా? మట్టి నుండి వచ్చాయి. జంతువు నుండి వచ్చిందని చాలా క్లియర్గా చెప్పావు. ఆవులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆవు నుండే వస్తుంది. ఎందుకంటే చూసి కాపీ కదా. ఆవు ఎక్కడి నుండి వస్తుంది?
ఆవు దగ్గరికి వెళ్ళు, అదే చెప్తుంది నా నుండి వచ్చిందని. మొదట ఆవు ఎక్కడి నుండి వచ్చింది? ఇంకేమరైనా చెప్పదు. మొదట ఆ జంతువు ఎక్కడి నుండి వచ్చింది? ఈ జీవరాశి అంతా ఎక్కడి నుండి వచ్చింది? సమస్తమును మట్టి నుండే వచ్చాయి. సమస్తమును మట్టి నుండే వచ్చాయి గనుకనే నువ్వు ఆలోచించి ఏకకణ జీవి అనేసావు. ఏకకణ జీవి నుండి రాలేదు, నువ్వు అనుకున్న ఏకకణ జీవి. కానీ నేను కూడా చెప్తాను ఏకకణ జీవి ఎవరో. నువ్వు అనుకున్న ఏకకణ జీవి అమీబాకు నుండి రాలేదు. ఇది అలాగని అమీబా కంటే చిన్నదైనటువంటి వైరస్ నుండి వచ్చిందని అనుకుంటున్నావు, అది కూడా కాదు. మరొక ఏకకణ జీవం. ఏంటది? ఏకకణ జీవి కాదు, ఏకకణ జీవం. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరు? ఒంటరివాడు. తండ్రి అయిన దేవుడు ఎవరండి? ఆయన నుండే నువ్వు వచ్చావు, ఆయన నుండే యేసు వచ్చాడు, ఆయన నుండే ప్రకృతి వచ్చింది, అంతా దేవుని నుండి. మరి దేవుని నుండి వచ్చినప్పుడు దేవుడు ఎవరు? ఒకడా ఇద్దరు ముగ్గురా? అప్పుడు నేనేమనాలి? ఏకకణ జీవం. అది నీ భాషలో ఏకకణ జీవి. ఆ ఏకకణ జీవి నుండి యేసు ప్రభు బహుకణ జీవి. ఆ ఇద్దరు నుండి మళ్ళా తండ్రి నుండే పరిశుద్ధాత్మ దేవుడు, మరి అక్కడ నుండి ప్రకృతి, ఆ తర్వాత ఆయన నుండి మానవుడు, ఈ మానవుల నుండి మానవులు, జంతువుల నుండి జంతువులు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఏకకణ జీవి అని నువ్వు అంటున్నావంటే అర్థం ఏంటి అనుకున్నావు? అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు అని చెప్పడానికి ఒక్కొక్కడికి కండకావరం, పొగరు, అసూయ, ద్వేషం. దేవుడు అని చెప్పడానికి నొప్ప? ఏం చెప్పవెందుకు? దేవుడు చేసాడండి అని చెప్తే నువ్వు ఫూల్ అయిపోవే. ఈ జంతువులన్నీ బాబు దేవుడే కలిగించాడు నాయన నేను ఒక్క మాట చెప్పలేవు నువ్వు, సైంటిస్ట్వి. ఏకకణ జీవి అంటున్నప్పుడు ఆ ఏకకణ జీవి ఎక్కడి వచ్చింది? ఆ జీవి ఎక్కడి రావాలి? ఎవరు పుట్టించాలి? ఎవరు దాని మేకర్? ఎవరు చెప్పాల? మరి నువ్వు ఈరోజు ప్రపంచంలో ఎవడు ఎక్కడి నుండి ఏదొచ్చిందో చెప్పలేనప్పుడు ఈ భూప్రపంచంలో అసలు గురువు అని పేరు పెట్టుకోవడానికి అర్హత లేదండి. అందుకే యేసుప్రభు అన్నాడు, యేసే మీ గురువు. ఎందుకు? గురువు అని పెట్టుకోవడానికి నీకు అర్హత ఏది? అంతా తెలుసా? అంతా తెలుసా నీకు? అన్ని సబ్జెక్ట్స్ మీద నీకు పట్టుందా? ప్రకృతి అంతటి గురించి నువ్వు మాట్లాడగలవా? జీవరాశులు అన్నిటి గురించి నువ్వు మాట్లాడగలవా? ఎవడు మాట్లాడలేడండి. అదే యేసైతే ఆయన్ని ఖగోళం గురించి మాట్లాడాలా ఆయనే, ఈ భూమి గురించి మాట్లాడాలా ఆయనే, మనిషి గురించి మాట్లాడాలా ఆయనే. దేని గురించైనా యేసు మాట్లాడగలిగినప్పుడు నీవు చెప్పలేనిది నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో ఈ ఆగిపోయిన దగ్గర నుండి బైబిలే మాట్లాడుతున్నప్పుడు ఆ బైబిల్ని ఏమని చెప్పాలి? మీ పుస్తకాలన్నిటికంటే అద్భుతమైన పుస్తకం అని చెప్పాలి. మీ గురువులు అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఈ గురువులకే గురువు ఉన్నాడు రా, మాస్టర్కే మాస్టర్ ఉన్నాడు అని చెప్పాలి. అలా ఈరోజు క్రైస్తవులు చెప్తున్నారు. చెప్పండి చెప్పండి, ఎవరు చెప్తున్నారు చెప్పండి? మాస్టర్ల దగ్గర చెప్పండి. ఏమని? ఏంటి మాస్టర్ గారు మీరు అంటున్నారు కదా, చెప్పండి. మొదటి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? కోతి నుండి వచ్చాడు. అయితే మీ తండ్రి గారు తాతగారు వీళ్ళందరూ కోతులా?
ఏమంటాడు? కొట్టేస్తాడు, తిట్టేస్తాడు. మరి మీరే చెప్తున్నారు కదండి. ప్రేమైన దేవుని పిల్లరా, బైబిల్ అనేది నిజంగా జ్ఞాన గ్రంథం అండి. అది గొప్ప పుస్తకం, సూపర్ పుస్తకం అది. అందుకనే జ్ఞానము కావాలి అంటే అది ఎక్కడ దొరుకుతుందో బైబిల్లో రాశాడండి. యోబు 28 1 2 3 4 5 6 7 8 9 10 11. యోబు గ్రంథము 28 నేను చదువుతాను చూడండి. గురువుగారు చెప్తున్నారు, గురువు చెప్తున్నాడు. ఏమట? గురువు ఎవడో చెప్పలేదు, ముందు చెప్తున్నాడు యేసు ప్రభు. గురువు కదా, మరి గురువు ఏం మాట్లాడుతున్నాడు విందాం. వెండికి గని కలదు, తవ్వుకోండి వెళ్ళి. పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. బంగారానికి చోటు ఉందట. ఉందా? ఉంది. యేసు ప్రభు తెలిసి వెళ్ళి అడుగు. చెప్తున్నాడండి. వెండికి గని అట. వెండికి అయితే ఏముందట? గని అన్నమాట. అంటే మీరు ఏమనుకోవాలి? ఓహో, వెండికి సరైన గని ఉందన్నమాట. పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీదురు. ఇనుము ఎక్కడ తీస్తారట? ఇనుములో నుండి రాదట. ఎక్కడ వస్తుంది? మంటి నుండి. గురువు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. ఇనుమును మంటి నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీదురు. చూడండి, రాళ్ళన్నీ కరిగిస్తే ఏమొస్తాయట? రాగి. కావాలా? కరిగించుకో, పెన్షన్ కొనుక్కొని. రాళ్ళు కరిగించి రాగి తీదురు. మనుషులు చీకటికి అంతం కలుగు చేతురు. గురువు చెప్పేస్తున్నాడు. ఏమని? చీకటి ఇంక ఉండదు, ఎందుకంటే లైట్లు వచ్చేస్తాయి. ఎవరు చెప్పారు? గురువు. బైబిల్ అండి గురువు. గాఢాంధకారములో మరణాంధకారములోను ఉండు రత్నములను వెతకుచూ వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. రత్నాలు తీసేస్తారు. ఎక్కడున్నాయి రాళ్ళు? రత్నాలు ఎక్కడున్నాయి? నక్షత్రాల్లోని, గ్రహాల్లో కాదు. ఎక్కడున్నాయి? గడాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచూ వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువన మనుష్యులు సొరంగములు తవ్వుదురు. ఇవన్నీ జరుగుతున్నాయి. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా ఇటు అటు అల్లాడుచుందురు. 10 లోనే ఉండిపోతారు, బయటికి రారు. గడ్డలు మీసాలు పెంచుకొని. భూమి నుండి ఆహారము పుట్టును. గురువు చెప్తున్నాడు. దాని లోపలి భాగం లోనకు మీరు తవ్వుకొని వెళ్ళిపోతే అగ్నిమయమైనట్లుండును. ఎవడు చెప్పాడా? ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఏ పుస్తకాల్లో అయినా ఒకే ఒక దగ్గర ఉన్నాయా? చెప్పండి, ఎన్ని విషయాలండి బాబు. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము. నీలరత్నం అట అందులో ఉంటాయి. దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. అంటే భూమిని తవ్వుకొని మీరు వెళ్ళిపోయినట్టు ఖచ్చితంగా చెప్పేస్తాను. మీరు రత్నాలు బంగారం తవ్వుతారండి మీరు. ఆ త్రోవ ఏ పాకి క్రూర పక్షికైనను తెలియదు. డాగ కన్నులు దాన్ని చూడలేదు. అబ్బా చూడండి ఎంత చక్క చెప్తున్నాడు. డాగ కన్నులట అంటే అర్థం ఏమనుకున్నారు? పక్షిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే పక్షి గాని ఆకాశం నుండి గాని ఒకసారి స్కానింగ్ చేసిందంటే, జెరాక్స్ తీసిందంటే టక్ 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 కోడిపిల్ల ఎక్కడ ఉంది వెళ్ళిపోద్ది. ఎక్కడుంది? అబ్బా ఆకాశం నుండి డాగ కన్ను కోడి పిల్ల దగ్గరికి వెళ్ళిందండి. ఏంటండి ఫాస్ట్ జూమ్ లెన్స్ ఏంటండి? కానట భూమిని అది ఎక్స్రే తీయలేదు. అంటే లెన్స్లు లేనప్పుడు లెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. డాగ కన్నుకున్న లెన్స్ దేనికి లేదని అప్పటికే. దాని సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనా తెలియదు. డాగ కన్నులు దానిని చూడలేదు. అంటే డాగ కన్ను దేనినైనా చూడగలదు కానీ దాన్ని చూడలేదు, ఎందుకంటే లోన్ ఉంటుంది అది.
గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు. బా, గర్వము గల క్రూర జంతువులు అటు చూడండి. జంతువుల్లో ఎలా కొన్ని జంతువులు క్యారెక్టర్ చెప్పేస్తున్నాడు. గొప్ప గేరట, గేర్ జంతువులు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు. సింహము ఆ మార్గమున నడువలేదు. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ళ సైతము బోర్లతో ఎదురు. అంటే బుల్డోజర్లు వచ్చేస్తాయి. అదేనా? ఎట్టి పర్వతము దాని కుదుళ్ళట, అంటే కిందకి వెళ్ళిపోయి తవ్వుతాడట. ఎవడు చెప్పాడు? ఏ పుస్తకంలో ఉంది? ప్రపంచంలో ఉన్న గ్రంథాల్లో ఏ గ్రంథంలో ఉంది? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మనుషులు స్ఫటికమునకు బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ళ సైతము బోర్ల త్రోయుదురు, బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు సరైనటువంటి జలధారలు, అంటే ఎంత చక్కగా రాశాడండి, డ్యాములని. జలధారులకు గట్టు కట్టుదురు, మరుగైన ఉన్న వస్తువును వారు వెలుగులోను తెప్పించుదురు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? ఇదంతా జ్ఞానం కదా? బంగారం ఎక్కడుందో చూసేసావు, వెండి ఎక్కడుందో చూసేసావు, బండలను బద్దలు చేసావు, బాక్సులు బద్దలు చేస్తావు. ఏమండి? అంతా తవ్వేసి అంతా తెలిసిందే నీకు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అన్నాడు. ఎక్కడ దొరుకును? జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? ఇంకా రాలేదు కదా. ఎక్కడున్నారు ఆయన? జ్ఞానం, సర్వజ్ఞాని, గురువు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇంకా దిగలేదు కిందకి. హీరో ఇంకా ఎంటర్ అవ్వలేదు. హీరో దిగలేదు, జ్ఞాని రాలేదు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? అంటే లోకంలో ఉన్నది జ్ఞానము కాదు, లోకంలో ఉన్నది సర్వజ్ఞానము కాదు. ఎవరు రావాలి? యేసు రావాలి. ఆ యేసు వచ్చాడు, ఆ యేసు మాట్లాడాడు. ఆ యేసు మాటలు తర్వాత ఆయన మాటలు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడి మనకు చెప్పాలనుకున్నటువంటి మాటలతో కూడుకున్నటువంటి దీన్ని ఏమంటారు? జ్ఞానము ఎక్కడ దొరుకునని అక్కడ అన్నాడు. ఇప్పుడు నేనంటాను, ఎక్కడ దొరుకును? ఎక్కడ దొరుకును? రాకేపాలెం రా, ఇక్కడ దొరుకును. జ్ఞానం ఎక్కడ దొరుకును? అక్కడ ఆగిపోయాడు భక్తుడు. కానీ ఇక్కడ చెప్తున్నాం మేమేమని, ఇక్కడ దొరుకును. ఇదే జ్ఞానము, ఇదే జ్ఞాన గ్రంథము. అందుకనే బడికెళ్ళకండి. నచ్చలేదా? జ్ఞానం మరి ఇక్కడే ఉంది కదా, మరి ఎందుకు బడి? జ్ఞానం ఇక్కడే ఉంది కదా, ఎందుకు యూనివర్సిటీ? జ్ఞానం ఇక్కడే ఉంది కదా, ఎందుకు కళాశాల? జ్ఞానం ఇక్కడే ఉంది కదా, ఇంకెందుకు చదువు? సర్వజ్ఞానం అండి. దీనిని మీరు నిజంగా తెలుసుకోగలిగితేనండి మీ ముందు ఎవడు మాట్లాడలేడు, నిలబడలేడు. కారణం ఏంటంటే వాడికి 10% తెలిసినోడు, హాఫ్ నాలెడ్జ్ కూడా లేదు వాడికి. ఏముంది? 10%. కనుక యేసు గురువు అండి. యేసు ఎవరు? గురువు, జ్ఞాని. కనుక ప్రపంచానికి ధైర్యంగా చెప్పండి. మాటలు చెప్తుంటే బుర్ర తిరిగిపోవాలి ఒక్కొక్కడికి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, జ్ఞానము ఎక్కడ దొరుకును అని ఆ కాలంలో లేక, క్రీస్తు రాక మానవులకు జ్ఞానము అందలేదు. కానీ ఈరోజు 2000 సంవత్సరాలు అయిపోయింది ఇది వచ్చేసి. ఇది మా దగ్గరే ఉంది. ఇందులో ఉన్నటువంటి లోతులలోనికి వెళ్ళి దీని సంగతి తెలుసుకొని ఈ లోకములో లోక జ్ఞానాన్ని చదువుకుంటూ వెర్రివారిగా ఉన్నటువంటి వారిని
వారు పిచ్చివారని, వారు వెర్రివారని, వారిది జ్ఞానము కాదని, ఈ జ్ఞానము ముందు ఎంత జ్ఞానైనా పారిపోతాడు అని, పడిపోతాడని, చేతులు జోడించేస్తాడని, ఈ మహాజ్ఞానాన్ని మీ పిల్లలు గొప్పగా చెప్పగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి.